ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం నందు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేశారు. ఇంజనీరింగ్ కార్మికులు చాలీచాలని వేతనాలతో పూట గడవడం కూడా కష్టంగా మారింది. అందుకని జీవో నెంబర్ 36ని అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులందరికీ 21,000 రూపాయలు వేతనం అందేలా అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ వేతనాలు ఇవ్వాలని, అందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని, మరణించిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తదితర డిమాండ్లపై మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. గత 7 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులకు పైసా కూడా వేతనాలు పెంచలేదు. 7 సంవత్సరాల కాలంలో ఈరోజు అన్ని రకాల వస్తువుల ధరలు, బియ్యం, పప్పు, నూనె, అట్లాగే స్కూల్ ఫీజులు, కరెంట్ ఫీజు, అన్ని రకాల వస్తువులు జరుగుతాయి. కానీ మా జీతాలు మటుకు పైసా కూడా పెంచలేదు. దీంతో కార్మికులు చాలీ వేతనాలతో దుర్భరమైన జీవితం మన మార్కాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరో పక్క ఈరోజు ఇదే మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల మటుకు 21,000 వేతనం పెంచింది. కానీ అదే స్థాయిలో పనిచేస్తూ ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు వాస్తవానికి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు అంటే సెమీ స్కిల్డ్ వర్కర్లు. ఈరోజు ట్యాపులు బిగించే వాళ్ళైతే, నీళ్లు సాగర్ వాటర్ సప్లై అయితే, స్ట్రీట్ లైటింగ్ అయితే, వాచ్మెన్ అయితే, కంప్యూటర్ ఆపరేటర్లు అయితేనేమి, బోర్వెల్ ఆపరేటర్లు, ఇట్లా రకరకాల విభాగాల్లో ఈరోజు కార్మికులు ఎమర్జెన్సీ సర్వీసుల్లో పనిచేస్తున్నారు. ఈరోజు అటువంటి కార్మికులకు చాలా తక్కువ 15,000, ఆ ఇస్తున్న 15,000 కూడా ఈరోజు పిఎఫ్ఈఎస్ పోగా 12-13,000 లోపు తీసుకుంటున్నారు. ఈ 13,000తో 7 సంవత్సరాల కాలంగా కార్మికులు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము, మాకు గతంలో సమ్మె సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం మీ అందరికీ కూడా వేతనాలు పెంచుతున్నారు. కానీ ఆ ఒప్పందం ప్రకారం పైసా కూడా పెంచలేదు. గత ఒప్పందం ప్రకారం ఈరోజు జీవో నెంబర్ 36, అట్లాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అన్ని రకాల ఈరోజు చనిపోయిన కార్మికుడికి